ఇస్లాంపేట్లోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థుల చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. స్థానిక నందులపేటలోని పట్టణ పేదల నిరాశ్రయుల ఆశ్రమంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇస్లాంపేట సంస్కార్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు. డమరకేష్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సంస్కార్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి నేతృత్వంలో ఆశ్రమంలో ఉంటున్న పేదలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద నుండి 1 కేజీ బియ్యం 20 రూపాయల నగదు ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. బియ్యంతో పాటు వారు ఇచ్చిన నగదుతో దుప్పట్లు కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసినట్లు వారు చెప్పారు. నూతన సంవత్సరం ఆరంభాన్ని సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించడం సంతోషంగా ఉందని వారు అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి, ప్రిన్సిపాల్ కె కోటిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం నందు మనం ఏం చేసామంటే కనుక అందరం తలా 1 కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పన్నాము. ఆ కేజీ బియ్యాన్ని కొంత మనీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ మనీతో మనము కొన్ని వస్తువులు పర్చేజ్ చేసాం. ఏమిటి అంటే కనుక వాళ్ళకి అవసరమైనటువంటి దుప్పట్లు కావచ్చు, చీరలు కావచ్చు, లుంగీలు, అదేవిధంగా 2 ఫ్యాన్లు, ఒక అరటిగేల, ఇవన్నీ కూడా మనం కొని ఈ అనాథ శరణాలయం మనకు అందజేసే ఉద్దేశంతో చేశాము. వీటికి మనకు పేరెంట్స్ అందరూ చాలా సహాయం చేశారు. ఈ సహాయం చేసిన పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా పిల్లలకు, మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడాను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదో ఒకటి సహాయం చేద్దాం, అది మనం పిల్లల ద్వారా కూడా నేర్పిద్దాం, వాళ్ళకు కూడా నేర్పిద్దాం. వాళ్ళు కూడా దానము ధర్మము చేయడానికి వారు కూడా సంసిద్ధులు అవుతారు. వారికి పెద్ద అయిన తర్వాత ఆ గుణాలు అలువడి 10 మందికి సహాయం చేస్తారనేటువంటి సదుద్దేశంతో ప్రిన్సిపల్ గారు, తోటి సహోపాధ్యాయులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లల్లో నైతిక విలువలను పెంచే విధంగా వాళ్ళకి అనేక కార్యక్రమాలు సంస్కార్ స్కూల్లో జరిపించడం, అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ మొదటి సంవత్సరం మొదటి రోజున పిల్లల చేత వృద్ధులకి బట్టలు, అలాగే అన్ని దానంలో కన్నా కూడా వస్త్రదానం, అలాగే అన్నదానం అనేది చాలా గొప్పది. అది ఈ రోజున, ఈ మహత్వరైనటువంటి రోజున చేయడం అనేది కూడా చాలా గొప్పది.